మేడం ఫోర్ హెడ్ యాక్నే ఎందుకు వస్తుంది? ఫోర్‌హెడ్ యాక్నే యూజువల్లీ డాండ్రఫ్ ఎక్కువున్నా, ఆయిలీ స్కాల్ప్ అనేది ఉన్నా, ఏదైనా కొన్ని హెయిర్ స్టైల్స్ మీ ఫోర్‌హెడ్‌ని బ్లాక్ చేయడం లాంటివుంటాయి కదా! దానివల్ల ఫోర్‌హెడ్ యాక్నే ఎక్కువ రావచ్చు. హుహు. మరి లోవర్ ఫేస్ యాక్నే? లోయర్ ఫేస్ యాక్నే యూజువల్లీ మనకేమన్నా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటది కదా! పీసీఓడీ గాని, స్ట్రెస్ గాని ఉన్నప్పుడు లోయర్ ఫేస్ యాక్నే అనేది ఉండొచ్చు. జెంట్స్‌లో? జెంట్స్‌లో కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా గాని రావచ్చనమాట. లేకపోతే ఏమైనా బియర్డ్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటది కదా! హ్మ్. ప్రాపర్ షేవింగ్ అనేది గాని చేయకపోతే లోయర్ ఫేస్ యాక్నే రావచ్చనమాట. ఆ ఏరియాలో బియర్డ్ ఏరియాలో. ఓకే. చీక్స్? చీక్స్ వచ్చేసి కామన్‌గా జెనెటిక్స్ అనేది కాజ్ ఉంటదనమాట. చీక్స్ మీద యాక్నే లేదా డర్టీ పిల్లో కేసెస్ మీద కానీ, ఫోన్స్ అనేది సరిగ్గా ఉండవు కదా! హ్మ్. క్లీన్ చేసుకోకుండా డైరెక్ట్‌గా ఇలాగే పెట్టుకొని మాట్లాడడం వల్ల అక్కడ రావచ్చు. లేదా పూర్ మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా, హ్మ్. జంక్ ఫుడ్ అనేది ఎక్కువ తిన్నా చీక్స్ దగ్గర యాక్నే అనేది చూస్తాము. ఇద్దరికి జెంట్స్‌కి జెంట్స్‌కైనా గాని, ఫీమేల్స్‌కైనా. బ్యాక్ యాక్నే? ఎక్కువ స్వెట్ ఉండడం వల్ల గానీ, ఫ్రిక్షన్ వల్ల కానీ, కొన్నిసార్లు డాండ్రఫ్ అనేది పాలీ దాని మీద పడడం వల్ల గానీ షోల్డర్స్ చూస్తామనమాట. షోల్డర్స్ దాని మీద బ్యాక్ యాక్నే అనేది ఉంటది. మేడం కొన్నిసార్లు ఫోర్‌హెడ్ కాడ కాదు, హెయిర్ దగ్గర యాక్నే వస్తా ఉంటుంది. దాన్ని ఎలా ఓకే. ట్రీట్ చేస్తారు? ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేదాన్ని ఏమంటారు అంటే హెయిర్ లైన్ యాక్నే అంటారనమాట. హ్మ్. మోస్ట్ కామన్‌గా ఎందుకొస్తదంటే లాగి పెట్టి టైట్ హెయిర్ స్టైల్స్ అనేది వేసుకోవడం వల్ల గానీ, ఎక్కువ ఆయిల్ అనేది ఓవర్ నైట్ అప్లై చేసుకొని ఉంచుకోవడం వల్ల గానీ రావచ్చనమాట మనకి హెయిర్ లైన్ యాక్నే. అన్నిటికి ఒకటే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఉంటది. ఏ టైప్ ఆఫ్ యాక్నియో మనకు తెలుసుకొని దానికి పర్ఫెక్ట్‌గా గాని ట్రీట్మెంట్ ఇస్తే గుడ్ రిజల్ట్స్ అనేదుంటాయి. మీకు ఇలాంటి యాక్నే ప్రాబ్లమ్ ఏముంటే ప్లీజ్ డూ విజిట్ డాక్టర్ మాధవ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్.